శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ రాక్షసుడు వ్యాధి. ఒకానొక అరణ్యం దాపులనున్న ఊళ్ళో రమణాచారి అనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయన హస్తవాసి చాలా గొప్పదని అందరూ చెప్పుకునేవారు. ఆయన ఇల్లు నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఉండేది. అయితే రమణాచారి ఎవరిని డబ్బు ఇంత ఇవ్వమని అడిగేవాడు కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ తాహతను బట్టి ఇచ్చేది తీసుకునేవాడు. పేదలకు ఉచితంగా కూడా వైద్యం చేసేవాడు. ఆయన భార్య భానుమతికి మాత్రం ఏదీ నచ్చేది కాదు. భర్త ఉదారబుద్ధి అంటే ఆమెకు ఒళ్ళు మంట. వైద్యుడితో పెళ్ళి అనగానే ఆమె ఇంటి నిండా ఖరీదైన వస్తువులు, ఒంటి నిండా రకరకాలైన నగలు, అలా పిలిస్తే పలికే పనివాళ్ళు అనే అందమైన కలలతో ఆ ఇంట అడుగుపెట్టింది పాపం. అయితే భర్త బొటాబొటీ సంపాదనతో ఆమె కన్న కలలేవీ ఫలించలేదు. ఇలా ఉండగా ఒకనాటి అర్ధరాత్రి ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి భార్యాభర్తలిద్దరికీ మెలకువ వచ్చింది. ఈ కొంపలో ఈ భాగ్యాల మాట దేవుడెరుగు, కంటి నిండా నిద్రపోయే భాగ్యం కూడా లేదాయే అని విసుక్కుంటూ తలుపు తీయడానికి లేచింది భానుమతి. వెనగ్గా రమణాచారి కూడా వెళ్ళాడు. తలుపు తెరుస్తూనే భార్యాభర్తలు నిలువెల్లా వణికిపోయారు. ఎదురుగా పెద్ద రాక్షసుడు. వాడు బాగా తల వంచి ద్వారం దాటి లోపలికి వస్తూనే నేల మీద చతికిలా పడి కాళ్ళు పిసుక్కుంటూ, భయపడకండి, వెర్రి దాహం, ఒకటే నీరసం, నువ్వు గొప్ప వైద్యుడివని తెలిసి వచ్చాను, అరికాళ్ళ మంటలు, నొప్పులు, నా బాధలకు నువ్వు వైద్యం చేయక తప్పదు అన్నాడా రాక్షసుడు. దానితో రమణాచారికి భయం పోయింది. భానుమతి కాస్త దూరంగా నిలబడి రాక్షసుడికేసి బెదురుగా చూడసాగింది. రమణాచారి ఆవిడికి భయపడవద్దని సైగ చేసి రాక్షసుణ్ణి పరీక్షించి, నువ్వు వ్యాధి బాగా ముదిరాక వచ్చావు, అయినా పర్వాలేదు, నీది అసురమయ వ్యాధి, ఒక నెలల పాటు నా మందు సేవిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది అని కొన్ని గుళికలు మింగించి ఇంత కషాయం తాగించాడు. రాక్షసుడు కృతజ్ఞతగా తల ఊపి రేపు ఈ వేళకు వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. తలుపు మూస్తున్న రమణాచారితో భానుమతి, నీ తెలివి తెల్లారినట్టే ఉంది, డబ్బు కోసం మనుషులను పీడించు సరే, ఈ బ్రహ్మరాక్షసిగాన్ని ఇంత డబ్బు కక్కమని నిలదీయడానికే అన్నది కోపంగా. అయితే రమణాచారి ఎంతో శాంతంగా, చూడు భాను, నాకు తెలిసిన విద్య వైద్యం, అది నలుగురికి ఉపయోగపడితే ఆనందం, దానిని వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు రమణాచారి. భర్తను నమ్ముకొని లాభం లేదనుకుని ఆమె మర్నాటి రాత్రి రాక్షసుడు రాగానే, చూడు పెదమామయ్య, నీ వైద్యానికి మీ అబ్బాయి 100 కాసులు ఖర్చు పెట్టాడు, రేపు వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకు అన్నది. భానుమతి మాటలు వింటూనే రాక్షసుడు కస్సుమంటూ హుంకరించి, నువ్వేదో నాతో చుట్టరికం కలపాలనుకుంటున్నావేమో, జాగ్రత్త, నీ కళ్ళబొల్లి మాటలు నా దగ్గర సాగవు, నేను అరణ్యంలో కంటబడిన మనిషి దగ్గర డబ్బు ఏ పాటి ఉన్నదో ముందు చూసి ఆ తర్వాత వాణ్ణి ఏ పూట ఆహారంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తాను, నన్నే డబ్బడుగుతావా, హూ అంటూ మరొకసారి హుంకరించాడు. రాక్షసుడు ఇలా అనగానే భానుమతి కుక్కిన పేనులా అయిపోయింది. అయితే ఆవిడకు వాడి మాటల ద్వారా వాడు తన నివాసంలో చాలా డబ్బు దాచి ఉంటాడని గ్రహించింది. ఎలా అయినా వాడు ఉంటున్న చోటు తెలుసుకుంటే డబ్బు కోకొల్లలు అనుకుంది మనసులో. భానుమతి ఇలా ఆలోచించి 4 రోజుల తర్వాత ఒక సాయంత్రం భర్తకు తాను పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి ఊరి బయట పాడుపడిన సత్రం స్తంభం చాటున నక్కి కూర్చుంది. ఆనాటి అర్ధరాత్రి రాక్షసుడు వైద్యం చేయించుకొని తిరిగి వెళుతూ ఉండగా ఆమె వాణ్ణి అనుసరించి పోయి వాడు ఉన్న స్థావరం అరణ్యంలోని ఒక ఓడల మర్రి పక్కన గుహ అని తెలుసుకుంది. ధనపిశాచి ఆవహించిన భానుమతి మర్నాటి పగలంతా అరణ్యంలో అక్కడ ఇక్కడ తిరిగి అర్ధరాత్రి వేళ రాక్షసుడు వైద్యానికి గుహ వదిలిపోగానే భయపడుతూనే గుహలోకి వెళ్ళింది. అక్కడ గుహ మూలగా 2 పెద్ద తోలు సంచులు కనిపించాయి. వాటి మూతలు విప్పి చూసిన భానుమతికి ఒక సంచిలో నగలు, రెండవ దానిలో
కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు కాసులు కనిపించాయి. ఆమె ఎక్కడ లేని ఆనందంతో సంచులను భుజానికి తగిలించుకొని ఇల్లు చేరేసరికి తెల్లవారొస్తున్నది. ఆ సమయంలో రమణాచారి దారి పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం చేస్తున్నాడు. భానుమతి సంచులను ఊరగాయ జాడీలుండే అటక మీద భద్రంగా దాచింది. జరిగిందేమిటో భర్తకు మాత్రం చెప్పలేదు. ఇప్పుడు భానుమతికి ఆనందంతో పాటు నిస్సత్తువ పట్టుకుంది. క్రితం రాత్రంతా అరణ్యంలో తిరగడంతో ఆమెకు కాళ్ళు నొప్పులు, కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లు బాధ. ఆ స్థితిలో ఆమె మంచం మీద పడుకొని చిన్నగా మూలగసాగింది. స్నానం ముగించుకొని వచ్చిన రమణాచారి ఎప్పుడొచ్చావంటూ ఆమెను తాగి చూసి, జ్వరం ఒళ్ళు కాలిపోతుంది, వంట పని నేను చూస్తాను, విశ్రాంతిగా పడుకో అంటూ ఆమె చేత ఏవో మాత్రలు మింగించాడు. ఆ రోజంతా ఒళ్ళు తెలియని మగత నిద్రలో ఉండిపోయింది భానుమతి. ఆ రాత్రి రాక్షసుడు మహా సంతోషంగా పెద్ద పెద్ద అంగలతో రమణాచారి దగ్గరకు వచ్చాడు. వచ్చి, నీ వైద్యం అమోఘంగా పనిచేసింది, నా బాధలన్నీ మటుమాయమయ్యాయి, నీకేదైనా కానుకలు ఇచ్చి పోదామనుకున్నాను, అయితే నా సంపదంతా ఎవరో కొల్లగొట్టేశారు. అయినా అంత ధనం పోయినందుకు బాధ కలగడం లేదు. నువ్వన్నావు కదా ఆ అసుర మేహవ్యాధి అని, దాని నుంచి బయటపడ్డాను, అదే చాలు. నేనుండే చోటు ఎవరికో తెలిసిపోయింది కనుక ఇక నేను అరణ్య ప్రాంతాల్లో ఉండదలచలేదు, మరొక దూర అరణ్యానికి పోతున్నాను, నీకు చాలా కృతజ్ఞుణ్ణి అంటూ వెనుదిరిగిపోయి ఆగి, భయంగా ఉంది, ఒకవేళ ఆ వ్యాధి మళ్ళీ తిరగబెడితే ఏం చేయాలి అన్నాడు. ఆ ప్రశ్నకు రమణాచారి నవ్వి, కాస్త ఓపిక తెచ్చుకొని మరొకసారి నా దగ్గరకు రావడమే మేలు అన్నాడు రమణాచారి. రాక్షసుడు తలాడించి వెళ్ళిన మరుక్షణం పక్క గదిలోంచి భానుమతి భర్తను పెద్దగా కేకపెట్టి పిలిచి, మీకు ఇంతవరకు చెప్పలేదు, నాకు విపరీతమైన దాహం అవుతుంది, అరికాళ్ళు మంటలు, నొప్పులు, తగని నీరసనం అంటూ బాధతో కాళ్ళ నీళ్లు పెట్టుకుంది. రమణాచారి ఆమెను పరీక్ష చేసి, నీలో ఆ రాక్షసుడి వ్యాధి లక్షణాలే కనబడుతున్నవి, విడ్డూరంగా ఉంది అన్నాడు ఆశ్చర్యపోతూ. భర్త మాటలు వింటూనే భానుమతి వెలవెలపోయి, రాక్షసుడు వాళ్ళను వీళ్ళను చంపి కూడబెట్టిన పాపపు ధనం కారణంగానే వాడికంత భయంకర వ్యాధి వచ్చి ఉంటుంది, ఆ ధనాన్ని తను దొంగిలించి తేవడమే తనకు వాడి వ్యాధి లక్షణాలు కారణం అనుకుంటూ భర్తకు తను చేసిందంతా చెప్పి, నా ప్రాణం కంటే ఆ సంచుల్లో ఉన్న బంగారం విలువైనది కాదు, వాటిని అటకపై నుంచి దించి పెరటి బావిలో పారేయండి అన్నది తొందరపడుతూ. అప్పుడు రమణాచారి అటక మీద నుంచి సంచులు దించి వాటిలో ఉన్న బంగారాన్ని చూసి అబ్బురపడుతూ, బాను, ధనం పవిత్రమైనది, దాన్ని దాచిపెట్టి దుష్ట ప్రయోజనాలకు ఉపయోగించేవాడే అపవిత్రుడు. ఇంత ధనాన్ని మనం బావిలో పారవేయనవసరం లేదు, మన గ్రామాధికారి చాలా ధర్మాత్ముడు, దీన్ని మనం ఆయనకిస్తే 10 మందికి మేలు జరిగే పనులకు ఉపయోగించగలడు, ఏమంటావు అన్నాడు. అలాగే చేయండి, ఒళ్ళు నొప్పులతో ప్రాణం పోతున్నట్లుంది అన్నది భానుమతి నీరసించిన గొంతుతో. అప్పుడు రమణాచారి భార్య నాడి పరీక్షించి, ఈ సోకిన వ్యాధి గురించి భయపడకు, ఆ రాక్షసుడికిచ్చిన కషాయం లాంటిదే నీకు ఇస్తాను, తెల్లవారేసరికి ఎప్పటిలా ఇంటి పనులు చేసుకోగలవు అంటూ భానుమతి వీపు తట్టి ధైర్యం చెప్పి కషాయం తయారు చేయడానికి పక్క గదిలోకి వెళ్ళాడు. బాగుంది కదండి కదా. అందుకే నిజాయితీగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.